Students. Yes, thank you. Once again, see, today we will discuss about factorial. Factorial ante ఏదన్నా ఒక నెంబర్ 2 ఫ్యాక్టోరియల్ అంటే 2 ఫ్యాక్టోరియల్ ని మనం ఏమని రాయొచ్చు అంటే 2 into 1. 10 ఫ్యాక్టోరియల్ కావాలి అంటే ఇచ్చిన నెంబర్ నుంచి మెల్లిగా తగ్గుతూ వెళ్ళాలి, 1 వరకు వెళ్ళి ఆగిపోవాలి. ఓకేనా? మళ్ళీ 0 పెట్టేసాం అనుకోండి, ఇంత పెద్ద నెంబర్ తర్వాత ఇంటూ 0 అంటే కంప్లీట్ 0 అయిపోతుంది. కాబట్టి we will stop at 1. Okay, into 7 into 6 into 5 into 4 into 3 into 2 into 1. This is called factorial of any number. ఇప్పుడు లైక్ మనం నార్మల్ టర్మ్స్ లో ఏం చేస్తామంటే n ఫ్యాక్టోరియల్ ఈజ్ ఈక్వల్ టు n into n minus 1 into n minus 2 so on up to 1 వచ్చే వరకు ఒక్కొక్క నెంబర్ తగ్గించుకుంటూ వెళ్ళాలి. దిస్ ఈస్ కాల్డ్ ఫ్యాక్టోరియల్. మనకి ఫ్యాక్టోరియల్ మీద ఎలాంటి క్వశ్చన్స్ ఉంటాయి అంటే నార్మల్ గా ఫస్ట్ ఇప్పుడు ఎలాంటి క్వశ్చన్ ఉంటుంది అంటే ఒక్క సెకండ్. నార్మల్ గా కొన్ని నెంబర్స్ ఇచ్చేస్తారు. నెంబర్స్ ఇచ్చేసి వాట్ ఈస్ 5 ఫ్యాక్టోరియల్ కనుక్కోండి అంటారు, లేకుంటే వాట్ ఈస్ 6 ఫ్యాక్టోరియల్. 5 ఫ్యాక్టోరియల్ అంటే 5 into 4 into 3 into 2 into 1. ఇవన్నీ చేసేసి ఎంత 5 4 20 23 60 62 120. అండ్ 6 ఫ్యాక్టోరియల్ అంటే 6 into 5 ఫ్యాక్టోరియల్ కూడా రాసుకోవచ్చు. సో 6 ఫ్యాక్టోరియల్ 6 into 120 దట్ ఈస్ 720. సో ఇలా ఈ ఫ్యాక్టోరియల్స్ అనేది కనుక్కోవాలి. అయితే మనకి ఎగ్జామ్ లో ఎలాంటి క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంటుంది అంటే ఫైండ్ నెంబర్ ఆఫ్ జీరోస్ ఇన్ 10 ఫ్యాక్టోరియల్. ఫైండ్ నెంబర్ ఆఫ్ జీరోస్ ఇన్ 10 ఫ్యాక్టోరియల్. 10 ఫ్యాక్టోరియల్ చేయాలి అంటే మనకి 6 ఫ్యాక్టోరియల్ చేయాలంటేనే ఇంత అవుతుంది. ఇంకా ఎక్కువ చేసుకుంటూ వెళ్ళిపోతే 10 ఫ్యాక్టోరియల్ చేయాలంటే మనకి క్యాలిక్యులేషన్ అనేది చాలా పెద్దగా అవుతుంది, చాలా హెక్టిక్ ఉంటుంది. సో అందుకోసం మనం ఏం చేస్తామంటే 10 ఫ్యాక్టోరియల్ ఒకసారి రాసుకుందాం. 1 into 2 into 3 into 4 into 5 into 6 into 7 into 8 into 9 into 10. మనకి నెంబర్ ఆఫ్ జీరోస్ కావాలి అని అన్నారు. నెంబర్ ఆఫ్ జీరోస్ ఎప్పుడు వస్తుంది? ఎప్పుడైనా ఏదన్నా ఒక నెంబర్ ని 10 తోటి మల్టిప్లై చేసినప్పుడు 0 వస్తుంది. అండ్ 5 into 2 చేసినాం అనుకోండి, 5 into 2 చేస్తే కూడా 10 వస్తుంది. ఇది కాకుండా వేరే ఏ నెంబర్ తోటి మల్టిప్లై చేసినా కూడా మనకి 0 అనేది రాదు. సో 10 ఫ్యాక్టోరియల్ లో ఏంటిది? ఒకటి 10 నుంచి వచ్చిన ఒక 0, మళ్ళీ 5 into 2 తోటి వచ్చిన 0 ఒకటి. సో ఈ 2 zeros 10 ఫ్యాక్టోరియల్ లో ఎన్ని జీరోస్ ఉంటాయి అంటే 2 zeros. దిస్ ఈస్ ది ఆన్సర్ ఫర్ దట్. ఓకే, క్లియర్ ఎవ్రీవన్? ఈ చాట్ బాక్స్ ఓపెన్ చేసి పెట్టుకుంటా. స్పాట్లైట్ అవుతుంది కదా, అందరు కెమెరా కనిపిస్తుంది? ఒక్కసారి మెసేజ్ పెట్టండి. ఎస్ సార్ స్పాట్లైట్ పెట్టాను కెమెరా. అది ఒక డైరెక్ట్ మెసేజ్ వచ్చింది, స్పాట్లైట్ కెమెరాకి పెట్టండి అని చెప్పి. ఓకే రైట్, థ్యాంక్ యూ. సో ఫ్యాక్టోరియల్ మీద ఇలాంటి క్వశ్చన్స్ వస్తాయి అనమాట. నెంబర్ ఆఫ్ ఫ్యాక్టోరియల్ ఇన్ 10, నెంబర్ ఆఫ్ జీరోస్ ఇన్ 10 ఫ్యాక్టోరియల్ అని చెప్పేసి. ఇప్పుడు 11 ఫ్యాక్టోరియల్ అన్నా కూడా నెంబర్ ఆఫ్ జీరోస్ ఇన్ 11 ఫ్యాక్టోరియల్ అంటే ఇంటూ 11 పెట్టుకుంటాం. ఇంటూ 11 పెట్టుకుంటే ఇక్కడ 0 వచ్చే ఛాన్సెస్ ఓన్లీ 10 ఉంది, 5 into 2 ఉంది కాబట్టి ఓన్లీ 2 zeros. మనకి మొత్తం క్యాలిక్యులేషన్ చేసే అవసరం లేదు. 5 into 4 ఒకరు మెసేజ్ పెట్టారు, 5 into 4 20 కదా అని చెప్పేసి. కాకపోతే ఈ 5 అనేది ఈ 2 తోటి మల్టిప్లై అయిపోయింది. సో మళ్ళీ మనం 5 ని 4 తోటి మల్టిప్లై చేయడానికి లేదు. సో 5 అనేది ఆల్రెడీ దీనికి కమిట్ అయిపోయింది 2 కి. సో ఇక్కడ రాదు. లేకపోతే సరే 5 into 2 కాకుండా 5 into 4 అనుకోవాలి. ఏదన్నా ఒక్కదానికే వస్తుంది, ఎందుకంటే ఒకటే 5 ఉంది కాబట్టి ఒక్కదానితో మల్టిప్లై చేయొచ్చు. మనం రెండింటితో మల్టిప్లై చేయడం కుదరదు. సో ఓన్లీ 2 zeros will be there in this, right? This is one type of question. And ఇంకో టైప్ ఆఫ్ క్వశ్చన్ ఎలా ఉంటుంది? లార్జెస్ట్ ఇది ఫ్యాక్టోరియల్ క్వశ్చన్స్ లో అంటే లార్జెస్ట్ పవర్ అని అడుగుతారు అనమాట. లార్జెస్ట్ పవర్, ఒక నెంబర్ లో లార్జెస్ట్ పవర్ ఎలా కనుక్కోవాలి? ఇప్పుడు ఇది ఉంది క్వశ్చన్, ఏముంది? ఫైండ్ ది లార్జెస్ట్ పవర్ ఆఫ్ 5 కంటైన్డ్ ఇన్ 124 ఫ్యాక్టోరియల్. ఇప్పుడు చూడండి, ఫైండ్ ది లార్జెస్ట్ పవర్ ఆఫ్ 5 కంటైన్డ్ ఇన్ 6 into 5 is 30. ఓకే, కాకపోతే 5 ఆల్రెడీ బుక్ అయిపోయింది కదా 2 తోటి. సో ఒకటేసారి వస్తుంది.
ఓకే, మీరేమన్నా డౌట్స్ ఉంటే లాస్ట్ లో అడగండి, ఐ విల్ క్లారిఫై. ఓకే, లేదా మనము వాట్సాప్ గ్రూప్ లో విల్ డిస్కస్ అబౌట్ దాట్. Coming back to our problem, find the largest power of 5 contained in 124 factorial. 124 factorial లో 10 పవర్ ఎంత ఉంది అంటే ఇలాంటి దానికోసం, సారీ 5 పవర్ ఎంత ఉంది అంటే దీనికోసం సింపుల్, ఎందుకంటే రాసుకుంటూ పోతే చాలా పెద్దగా అయిపోతుంది. సో దీనికోసం మనకి ఏంటి అంటే ఒక ట్రిక్ ఉంది ఇక్కడ. 124 డివైడెడ్ బై 5 ఇది చేయాలన్నమాట. ఈ సింబల్ కి మీనింగ్ ఏంటి అంటే ఓన్లీ దీంట్లోకి వెళ్ళి ఇంటీజర్ టర్మ్స్ వస్తాయి, డెసిమల్ టర్మ్స్ బయటికి రావు. ఎలాగైతే మనం నిన్న డిస్కస్ చేసినప్పుడు మాడ్యులస్ పెట్టుకుంటే ఓన్లీ పాజిటివ్ వాల్యూస్ బయటికి వస్తాయో, అలా ఈ ఆపరేషన్ చేసినప్పుడు ఓన్లీ మనకి ఇంటీజర్ టర్మ్స్ మాత్రమే బయటకు వస్తుంది. అంటే 124 డివైడెడ్ బై 5 అంటే 20 ఇక్కడ వస్తుంది 24, 0.4 0.8 రాదు, ఇంకా 24 రాసేసి వదిలేస్తాము. ప్లస్ 124 పవర్ 5 స్క్వేర్ ఇలా ఉంది. ఇలా ఉన్నప్పుడు ఏంటి, దీని 5 స్క్వేర్ అంటే 25 ఎన్ని టైమ్స్ లో పోతుంది, 4 టైమ్స్ లో పోతుంది. నెక్స్ట్ అంటే పవర్ పెంచుకుంటూ పోవాలి. ఇక్కడ 5 పవర్ 1, ఇక్కడ 5 పవర్ 2, ప్లస్ ఇక్కడ 5 పవర్ 3 చేసినాం అనుకో. 5 పవర్ 3 చేస్తే ఏమొస్తుంది, ఇక్కడ 124 డివైడెడ్ బై 125 అంటే ఇది లెస్ దెన్ 1 ఉంది, అంటే డెసిమల్స్ లో వస్తుంది. సో అందుకోసం మనం దీన్ని ఎలిమినేట్ చేసేసాలి, ఓన్లీ ఇక్కడ వరకే చేసేసి ఆపేసేయాలి. కాకపోతే కొన్ని టైమ్స్ ఏమైపోతుంది అంటే లైక్ పెద్ద నెంబర్ ఇచ్చి దాన్ని ఫ్యాక్టోరియల్ కనుక్కోమంటారు. ఎలా అంటే లైక్ 777 ఫ్యాక్టోరియల్ లో 7 తోటి వాట్ ఈస్ ద లార్జెస్ట్ పవర్ ఆఫ్ 7 దట్ కెన్ ఎగ్జాక్ట్లీ డివైడ్ 777 ఫ్యాక్టోరియల్ అని అంటాం. ఇలాంటి టైంలో మనము చేసుకుంటూ వెళ్ళాలంటే ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైం, ఎందుకంటే 7 స్క్వేర్ చేయొచ్చు, 7 క్యూబ్ చేయొచ్చు, మళ్ళీ 7 పవర్ 4 చేయాలంటే అది పెద్దగా అయిపోతుంది. సో అందుకోసం మనం ఏం చేస్తామంటే దీనికి ఇంకో చిన్న ట్రిక్ ఉంది. 777 అని వేసుకుంటాము, ఇక్కడ 7 వేసుకోవాలి. 7 లో ఎన్ని టైమ్స్ పోతుంది, 111 వస్తుంది. ఓకే, 111 తర్వాత మళ్ళీ 7. మనం ఓన్లీ దీంట్లో ఇంటీజర్ వాల్యూస్ వేయాలి, డెసిమల్ వాల్యూస్ వేయకుండా. 7 1s 7 ఎంత మిగిలింది, 41 అంటే 7 5s 45. ఓకే, ఇక్కడ 111 ఈ నెంబర్, మళ్ళీ 7 2s 14. సో ఈ 111 ప్లస్ 15 ప్లస్ 2 ఈ 3 చేయాలన్నమాట. ఓకేనా, ఈ 3 చేయాలి, చేస్తే ఎంత అవుతుంది, 5 6 7 8 128 is our answer. సో ఇలాంటి క్వశ్చన్స్ ఉంటాయి ఫ్యాక్టోరియల్ వాటిలో. ఓకే, ఇప్పుడు ఒకసారి ఇది ట్రై చేయండి. ఈ క్వశ్చన్, నెంబర్ ఆఫ్ జీరోస్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది ఎక్స్ప్రెషన్ 10 100 plus 1000 plus 10,000 so on up to ఎంత ఉంది ఈ నెంబర్, 1s 10s 100 1000 10,000 lakh 10 lakh crore. ఈ పెద్ద ఎక్స్ప్రెషన్ లో ఎండ్ లో ఎన్ని జీరోస్ ఉంటాయి అనేది క్వశ్చన్. someone is asking మళ్ళీ చెప్పండి అని, you please see in the recorded video, I'll upload it on YouTube. ఓకే, ఈ నెంబర్ కి ఎన్ని జీరోస్ ఉంటాయి ఒక్కసారి ట్రై చేయండి. ఐ విల్ గివ్ యూ 1 minute టైం లేదా 2 minutes. ఇట్స్ 6:16 నౌ, 6:18 కల్లా మీరు ఆన్సర్ చెప్పండి.
5 1 7 1 1 1 7 1 1 zeros 1 1 1 1 1. ఓకే ఇట్స్ 680 ఫైన్ డన్ ఆపండి. ఇప్పుడు దీంట్లో ఎన్ని జీరోస్ ఉన్నాయి చూడడానికి ఈ నెంబర్ కాంప్లెక్స్ అనిపిస్తుంది, కానీ ఒక విషయం ఆలోచించండి. ఇక్కడ 10 అని రాసుకుంటాం, దీని తర్వాత 100, దీని తర్వాత 1000, దీని తర్వాత 10,000 ఇలా రాసుకుంటూ వెళ్ళిపోతాం. ఇక్కడ లాస్ట్ జీరో అయితే జీరో అలాగే ఉంటుంది, దాని తర్వాత వచ్చే నెంబర్ 1 కింద అన్ని జీరోసే ఉన్నాయి. సో ఇట్ విల్ బి 1, దెన్ కమ్స్ 1 అగైన్, then come once again 1 again, then come once again 1 1 1 1 1 ఇలా పోతుంది. ఇలా మొత్తం వెళ్ళిపోయి లాస్ట్ మిగిలేది ఏంటి అంటే ఓన్లీ 1 జీరో ఉంటుంది. రైట్, ఈజ్ ఇట్ క్లియర్ ఎవ్రీవన్? చూడడానికి ఈ ప్రాబ్లం కాంప్లెక్స్ అనిపిస్తుంది, బట్ ఇట్స్ నాట్ కాంప్లెక్స్. వెన్ వి బ్రేక్ థింగ్స్ బ్రిటిష్ వాళ్ళు కూడా ఇండియాకి వచ్చినప్పుడు ఇండియా వాజ్ వెరీ స్ట్రాంగ్. కానీ ఏంటి హౌ దే డిడ్ అంటే డివైడ్ అండ్ రూల్ పాలసీ వల్ల వాళ్ళు డివైడ్ చేశారు. డివైడ్ చేయడం వల్ల they could conquer us. సో మనం కూడా ఒక ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయాలి అంటే డివైడ్ చేయాలి. ముందు చూడగానే ఇంత పెద్దగా ఉంది ఏంటి అని చెప్పి భయపడకుండా అసలు ఏంటి అని చెప్పేసి సాల్వ్ చేస్తే ఇట్ విల్ బి వెరీ ఈజీ ఫర్ us. ఓకే, దిస్ ఇస్ అనదర్ ప్రాబ్లం. ఇప్పుడు యూనిట్ డిజిట్స్ కనుక్కోండి అని వస్తుంది. యూనిట్ డిజిట్స్ కనుక్కోండి అని కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి అన్నమాట. ప్రాబ్లమ్స్ ఎలా అంటే లైక్ ఇప్పుడు 127 into 356 ఈ మల్టిప్లికేషన్ లో యూనిట్ డిజిట్ ఏముంటుంది అని వస్తుంది. యూనిట్ డిజిట్ ఏముంటుంది అని వచ్చినప్పుడు సమ్ టైమ్స్ ఇట్ విల్ బి హెక్టిక్, అరే ఇంత పెద్దగా ఎలా చేయాలి అని చెప్పేసి. సో ఏం చేయాలి అంటే 7 లాస్ట్ ఒకటి మాత్రమే చేయాలి మనం. 7 into 6, 7 6 42, 42 అంటే 2, 42 లో యూనిట్ డిజిట్ ఏముంది 2. సో ఎప్పుడైనా యూనిట్ డిజిట్ ఏంటి అని అడిగితే మనం సింపుల్ గా లాస్ట్ 2 డిజిట్స్ ని మల్టిప్లై చేస్తే మనకి ఆన్సర్ వచ్చేస్తుంది. సో యూ డోంట్ హ్యావ్ టు వరీ అబౌట్ ఇలాంటి పెద్ద క్వశ్చన్ ఏంటి యూనిట్ డిజిట్ అడిగారు ఎలా చేయాలి అనేది అస్సలు చేసేది భయపడేది లేదు. ఇంకోటి ఎప్పుడైనా 5 అనే నెంబర్ ఉంది అనుకోండి లాస్ట్, లైక్ ఇప్పుడు 125 into 37 ఉంది. ఇక్కడ 5 ఉండి ఇక్కడ ఆడ్ నెంబర్ ఉంది అంటే ఎప్పుడు 5 ఉంటుంది, మీకు మల్టిప్లై చేసే అవసరం కూడా లేదు. ఇక్కడ ఒక 5 ఉండి ఇంకోటి ఆడ్ నెంబర్ ఉంటే 5 ఉంటుంది. అదే 36 ఇక్కడ 5 ఉండి ఇక్కడ ఈవెన్ నెంబర్ ఉందంటే 0 వస్తుంది. సో 5 కి ఇలా ఉంటుంది. అండ్ 0 ఉంది అనుకోండి లాస్ట్ లో 0 అంటే 127 into 30 అంటే 0నే వస్తుంది లాస్ట్. సో ఎప్పుడైతే 10 తోటి మనం మల్టిప్లై చేస్తామో అప్పుడు లాస్ట్ నెంబర్ అనేది ఎట్ ఎవ్రీ కేస్ 0 అనే ఉంటుంది. ఓకే, ఐ హోప్ ఇట్స్ క్లియర్. దెన్ ఇంకొన్నిసార్లు ఎలా ఉంటుందంటే 45 plus 36 plus 27 plus 43 plus 21 వీటిలో యూనిట్ డిజిట్ ఏంటి అని అడుగుతారు. యూనిట్ డిజిట్ అంటే ఏంది 5 plus 6 11 అయిపోయింది. 1 ఒకటి పెట్టుకోండి, 11 ఇటుపక్క ఉన్న 1 వదిలేసేయండి 10th ప్లేస్ లో. 1 plus 7 8, 8 plus 3 11, 11 లోకి వెళ్ళి మళ్ళీ ఒకటి పెట్టేసుకోండి, 1 plus 1 2. సో దిస్ ఈస్ ది ఆన్సర్. యూనిట్ డిజిట్స్ కావాలి అంటే మనకు ఓన్లీ యూనిట్ డిజిట్స్ అవి కూడా మళ్ళీ యాడ్ చేసుకుంటే 5 plus 6 11, 11 plus 7 18, 18 plus 3 21 ఇవన్నీ చేసే అవసరం లేదు, మనకి సగం అయిపోతుంది. ఇక్కడ 5 plus 6 11 అనగానే 1 వదిలేసేయండి, 1 ఒకటే పట్టుకోండి. 1 plus 7 8, 8 plus 3 11, 11 లోకి వెళ్ళి మళ్ళీ ఓన్లీ 1 పెట్టుకొని ఇంకో 10th లో ఉన్న 1 వదిలేస్తే 1 plus 1 2. సో ఇలా వీ కెన్ సాల్వ్ యూనిట్ డిజిట్స్ లో ఉన్న ప్రాబ్లం చాలా ఈజీగా చేసేయచ్చు. అయితే ఇప్పుడు ఇంకొక కాన్సెప్ట్ వస్తుంది దీంట్లో. we discussed about unit digits. దీని తర్వాత ఇప్పుడు ఏంటి ఫైండ్ ద యూనిట్ డిజిట్ ఆఫ్ 135 into 361 plus 970 అని అడిగారు. ఇది క్వశ్చన్ ఉంటే దీన్ని మనం ఏమంటాం 5 plus ఇక్కడ 0 ఉంది కాబట్టి ఇంకా చేసే అవసరం లేదు, డైరెక్ట్ 0 ఉంటే 0 పెట్టేయడమే. ఓకే, అండ్ ఇక్కడ 5 ఉండి 2 ఉన్నా కూడా 0 వచ్చేస్తుంది. సో లాస్ట్ లో 0 ఉంటే బ్లైండ్ గా యూ జస్ట్ కీప్ ఇట్, 0 అంటే 0. ఇంకొకటి ఇప్పుడు ఎలా అడుగుతారంటే ఇదే క్వశ్చన్ ఉంది, దీంట్లో ఏమంటున్నారు ఫైండ్ ది లార్జెస్ట్ డిజిట్ ఆఫ్ 2 power 35. లాస్ట్ డిజిట్ ఆఫ్ 2 power 35. 2 power 35 ది లార్జెస్ట్ డిజిట్ ఎలా చేస్తాము అంటే లైక్ మనము 2 ది ఒకసారి ఎలా ఉంటుందో చూసుకుందాం. 2 power 1 is 2, 2 power 2 is 4, 2 cube is 8,
2 power 4 is 16, 2 power 5 is 32, 2 power 6 2 power 6 is 64, 2 power 7 is 128. If you observe 2486, 248 మళ్ళీ దాని తర్వాత ఏమొస్తుంది 256 అంటే 2486 2486 2486 అని చెప్పి రిపీట్ అవుతుంది, రైట్? 2486 2486 అని అంటే సైక్లిక్ ఆర్డర్ 4 అంటారు దీన్ని. ఇది సైకిల్ ఆఫ్ 4 లో తిరుగుతుంది అనమాట. సో ఇప్పుడు 2 పవర్ 35 ఉంది. 2 పవర్ 35 ఉంటే మనం ఏం చేయాలి అంటే 35 ని 4 తో డివైడ్ చేసి చూడాలి. ఎంత 4 తో డివైడ్ చేస్తే 4 8 32, మిగిలిన రిమైండర్ 3 అంటే 2 పవర్ 3 లో ఏముంటుందో అదే ఆన్సర్. 2 పవర్ 3 లో ఏముంటుంది 8. సో ఈ 2 పవర్ 35 లో లాస్ట్ డిజిట్ ఏంటి అంటే 8 ఉంటుంది. ఇలాంటి క్వశ్చన్ కొద్దిగా ఇలా తిప్పడవుతారు. 2 పవర్ 36 కి ఎంత ఉంటుంది అని చెప్పేసి లాస్ట్ డిజిట్ ఇన్ 2 పవర్ 36 ఎంత ఉంటుంది అంటే మనం ఏమనుకుంటాము, ఓకే 36 ని మనం డివైడ్ చేద్దాం 4 తోటి, 4 9s 36, 0 రిమైండర్. సో 2 పవర్ 0 కాబట్టి 2 పవర్ 0 1 అని చెప్పేసి 1 అని పెడతాం. పెట్టే ఛాన్స్ ఉంది, కొద్దిమంది పెడతారు, బట్ ఇట్ ఈస్ రాంగ్. ఎప్పుడైతే ఇక్కడ రిమైండర్ 0 వచ్చిందో మనము 2 పవర్ 4 అని కన్సిడర్ చేయాలి. ఓకేనా? రిమైండర్ 0 ఉంది అంటే 2 పవర్ 4 కన్సిడర్ చేస్తే 2 పవర్ 4 ఏంటిది 16. సో 6 ఇస్ ది ఆన్సర్. యూనిట్ డిజిట్ ఏముంటుంది అంటే 6. క్లియర్? అంతే. సో ఇలా చేయాలన్నమాట. ఈ యూనిట్ డిజిట్ కాన్సెప్ట్ ఇలా ఉంటుంది. దీంట్లోనే ఇంకొద్దిగా అడ్వాన్స్ గా అంటే ఇంకొక టైప్ ఆఫ్ ప్రాబ్లం ఉంది. 1 సెకండ్ నా జస్ట్ హోల్డ్ ఆన్. Why should we divide by 4 అంటే ఇది సైక్లిక్ ఆర్డర్ 4 ఉందన్నమాట. ఇక్కడ 2 పవర్ 2, 2 స్క్వేర్ 4, 2 క్యూబ్ 8, 2 పవర్ 4 16, తర్వాత 2 పవర్ 5 మళ్ళీ 2 వచ్చేసింది, మళ్ళీ 2 పవర్ 6 మళ్ళీ 4 వచ్చింది, 2 పవర్ 7 అంటే ఇక్కడ ఉన్న 2 ఇటు వచ్చింది, ఇక్కడ ఉన్న 4 ఇటు వచ్చింది, ఇక్కడ ఉన్న 8 ఇటు వచ్చింది, ఇక్కడ ఉన్న 6 ఇటు వచ్చింది. మళ్ళీ ఇప్పుడు 2 పవర్ 9 అనుకున్నారు అనుకోండి, 2 పవర్ 9 అనుకుంటే 5 12 వస్తుంది. సో ఈ 4 అనే ఆర్డర్ లో రిపీట్ అవుతుంది కాబట్టి we should repeat it in the order of 4. Okay, I hope it's very much clear. సో ఇలాంటి లాస్ట్ డిజిట్స్ అడుగుతూ ఉంటారు, లాస్ట్ డిజిట్ ఏముంటుంది అని చెప్పేసి. సో లాస్ట్ డిజిట్ ఏముంటుంది అనేది మనం చాలా సింపుల్ గా చేసేసుకోవచ్చు. ఓకే, నౌ ద క్వశ్చన్, వేరే క్వశ్చన్ ఇప్పుడు ఏంటి అంటే ఫైండ్ ది యూనిట్ డిజిట్ ఆఫ్ 3 పవర్ 47 ప్లస్ 7 పవర్ 52. దిస్ ఈస్ ది క్వశ్చన్. 3 పవర్ 47, 7 పవర్ 52. ట్రై చేయండి ఒకసారి. యు ప్లీజ్ ట్రై అండ్ సే ది ఆన్సర్. ట్రై సాల్వింగ్ ఇట్. ఓన్లీ మనకి యూనిట్స్ ప్లేస్ తెలిస్తే సరిపోతుంది. I'll give 1 minute of time. ఓకే, ఒకసారి ఇప్పుడు మనం 3 ది సైక్లిసిటీ ఎట్లుందో చూసుకుందాం. 3 పవర్ 1 is 3, 3 స్క్వేర్ is 9, 3 క్యూబ్ is 27, 3 పవర్ 4 is 81, 3 పవర్ 5 is 1 into 3 వస్తుంది కాబట్టి 3 వస్తుంది, 3 పవర్ 6, 3 into 3 9 వస్తుంది. అంటే ఇది కూడా 3971 అని రిపీట్ అయిపోతుంది. సో 3 కూడా సైక్లిసిటీ 4 ఉంది. సో 47 ని మనం 4 తో డివైడ్ చేసుకుంటే ఎంత మిగులుతుంది 3 మిగులుతుంది. సో 3 పవర్ 3 ఎంత అవుతుంది 27. అంటే 7 ఈ డిజిట్ లో లాస్ట్ 7 ఉంటుంది. ఓకే, దాని తర్వాత 7 పవర్ 52. 7 ఎలా ఉందో చూద్దాం. 7 పవర్ 1 7, 7 స్క్వేర్ 49. దాని తర్వాత నెంబర్ 7 క్యూబ్ మీకు ఐడియా లేకున్నా కూడా ఏం చేయాలి, సింపుల్ 7 4 28 వస్తుంది. ఓకే, సరే ఇది 9, ఇది 49, 7 9 56. సో మళ్ళీ 7 పవర్ 4 రావాలి అంటే ఏమొస్తుంది 6 into 7 2 వస్తుంది. 7 పవర్ 5 అంటే కరెక్టేనా 7 49,
9 into 6, 9 into 7, 9 sevens 63 వస్తుంది. సారీ, దిస్ ఈస్ 63. తర్వాత 7 3 is 21. 21 తర్వాత మళ్ళీ 7 power 5 ఎంత? 7 వస్తుంది లాస్ట్ లో. సో మనకి ఏంటి 7931, 7931 అని ఇది కూడా రిపీట్ అవుతుంది. సో దీని సైక్లిసిటీ కూడా 4. సో 7 power 52, 52 మనం 4 తో డివైడ్ చేయగలమా? 52 ones 4, 1 2 3 అంటే 4 తో డివైడ్ అయిపోతుంది. సో మనం ఇక్కడ 7 power 4 అని కన్సిడర్ చేయాలి. 7 power 4 అంటే ఏమొస్తుంది? 1 వస్తుంది. 7 plus 1 is equal to 8. సో యూనిట్ డిజిట్, ఈ ఎక్స్ప్రెషన్ లో యూనిట్ డిజిట్ ఏంటి అంటే 8. ఓకే, ఈ అన్నిటివి సైక్లిసిటీ అనే 4 ఉంటుంది మనకి, మళ్ళీ కనుక్కోవాల్సిన అవసరం లేదు, 4 ఉంటుంది. సో వి కెన్ హ్యాపీలీ డూ దట్ సింప్లీ. ఇంకా ఇప్పుడు ఎలాంటి క్వశ్చన్ అంటే, ఇప్పుడు రెండు కలిపి క్వశ్చన్, ఫ్యాక్టోరియల్ ఉంది అండ్ స్క్వేర్ కూడా ఉంది. ఫ్యాక్టోరియల్ కూడా ఉంది, స్క్వేర్ కూడా ఉంది. యూనిట్ డిజిట్ లో ఏముంటుందో కనుక్కోండి అని అన్నారు. ఓకే, సో ఇక్కడ ఒకసారి 1 ఫ్యాక్టోరియల్ ఏంటో చూద్దాం. 1 factorial ఏంటి? 1 plus 1 square is 1. 2 factorial is 2. 2 power 2 is 4. 3 factorial is 1 into 2 into 3, that is 6. 6 square is 36. So 6. తర్వాత 4 factorial. 4 factorial అంటే ఏంటి? 4 into 3 into 2 into 1. 4 3 is 12. 12 2 is 24. 24 square, 4 square is 6 వస్తుంది. Then 5. 5 ఏమొస్తుంది? మనం ఇందాక చేసాము 120 వస్తుంది. 120 అంటే 0 వస్తుంది. 0 పవర్ 0ని స్క్వేర్ చేసినా మళ్ళీ 0 వస్తుంది. 5 లో 0 ఉంది కాబట్టి 6 లో కూడా 0 వస్తుంది. అంటే 120 into 6 చేసినా ఇక్కడ 0 ఉంది కాబట్టి లాస్ట్ డిజిట్ 0నే వస్తుంది. సో ఆ 0 0 అని చెప్పి కంటిన్యూ అవుతూ ఉంటుంది కాబట్టి ఇంకా అన్ని టర్మ్స్ లో 0 0 0 ఉంటుంది. సో మనం ఇది యాడ్ చేసినాం అనుకోండి, 6 plus 6 is 12, 12 plus 4 is 16, 16 plus 1 is 7, 17. So 7 is our units place లో ఉండే ఆన్సర్. ఓకే, ఇట్స్ క్లియర్ ఐ గెస్. అంటే ప్రాబ్లం చూడడానికి పెద్దగా కనిపిస్తుంది, ఏంటి ఇంత పెద్దగా ఉంది అని చెప్పేసి. బట్ మనం ఎప్పుడైతే చేస్తామో, దాన్ని కరెక్ట్ గా అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తామో, దెన్ ఇట్స్ నాట్ ఎ బిగ్ ప్రాబ్లం. ఓకే, దిస్ ఈస్ ది కాన్సెప్ట్ ఆఫ్ యూనిట్ డిజిట్స్. ఇప్పుడు ఒక్కసారి ఇది చూడండి, ట్రై టు డూ దిస్ ప్రాబ్లం. You have 1 minute of time. Please try to do this problem. A drum of kerosene oil is 3/4 full. When 15 liters of oil is drawn from it, it is 7/12 full. The capacity of the drum is. Okay, రాస్తున్నారు ఆన్సర్. విల్ ట్రై టు సాల్వ్. మనం ఏమనుకుందాము, ఫుల్ కెపాసిటీ ఆఫ్ ది డ్రమ్ ఎక్స్ అనుకుందాం. ఎక్స్ అనుకుంటే 3/4 ఫుల్ ఉందంట. 3x/4 ఫుల్ ఉంది. దాంట్లోకి వెళ్ళి ఏంటి 15 లీటర్స్ తీసేసినారు. 15 లీటర్స్ తీసేస్తే ఎంత మిగిలింది? 7x/12 మిగిలింది. ఓకే, సో ఏం చేద్దాము, 15 అటు పంపించేద్దాము, దీన్ని ఇటు పంపించేద్దాము. 3x/4 - 7x/12 is equal to 15. మైనస్ అటు పోతే ప్లస్ అయిపోతుంది, ప్లస్ ఇటు వస్తే మైనస్ అయిపోతుంది. దీని ఎల్సిఎం తీసుకుందాము. 4 and 12 is 12. ఇక్కడ ఎంత అవుతుంది? 9x - 7x is equal to 15. 2x/12 is equal to 15. X is equal to 90.
సో 90 లీటర్స్ 90 లీటర్స్ పెట్టారు చాలా మంది. వెరీ గుడ్, థ్యాంక్ యూ. ఓకే, సో దీని ఆన్సర్ ఇలాంటి చిన్న క్వశ్చన్స్ వస్తాయి అప్పుడప్పుడు. వీటికి అసలు పెన్ పేపర్ కూడా అవసరం లేదు, వీ కెన్ ఓరల్లీ డూ దిస్. ఓకే, థ్యాంక్ యూ. దెన్ ఇప్పుడు యూనిట్ డిజిట్ చూసాము ఇంతసేపటి వరకు మనము. ఇప్పుడు ఏంటి అంటే రిమైండర్ కాన్సెప్ట్ చూద్దాం ఒకసారి. రిమైండర్స్ మొన్న కూడా ఫస్ట్ డే రోజు ఒకరు అడిగారు రిమైండర్ ఉంటే ఎలా కనుక్కోవాలి సార్ అని చెప్పేసి. సో రిమైండర్ ఉంటే ఇలా చేయాలి. ట్రై ఫైండ్ ది రిమైండర్ when 38, 71, 83 ప్లస్ డివైడెడ్ బై 16 ఎంత వస్తుందో ఒక్కసారి ట్రై చేయండి. You just try this. Getting it? చేస్తున్నారా? Yes, I'm getting answers in chat box. Thank you. సో ఇలాంటి క్వశ్చన్ వచ్చినప్పుడు ఏంటి అంటే అన్ని యాడ్ చేసి ఎలా చేశారు మీరు? చందు, మహేష్, బండారు, మీరు ఎలా చేశారు? ఇదంతా మొత్తం యాడ్ చేసి చేశారా లేకపోతే ఇంకేమైనా మెథడ్ యూజ్ చేశారా? యూ కెన్ చాట్. డివైడ్ చేశారు, ఓకే, అంటే ముందు ఇండివిజువల్ డివైడ్. ఎస్, కరెక్ట్. ఇండివిజువల్లీ డివైడ్ చేయాలి. 16 ని 38 తోటి ఇండివిజువల్ గా డివైడ్ చేస్తే ఎంత? 32 పోతుంది, 4 మిగులుతుంది. అండ్ 71 ని 16 తో డివైడ్ చేస్తే 64 పోతుంది కాబట్టి 7 మిగులుతుంది ఇక్కడ. అండ్ 16 85 తోటి పోతుందా? 64 తర్వాత 80 పోతుంది, సో ఇది 5 మిగులుతుంది ఇక్కడ. సో 5 + 4 is 9, 9 + 7 is 16 అంతేనా? ఒక్క నిమిషం, there is something mistake in this. 38, 71, 85 మనం ఇండివిజువల్ గా దీన్ని 16 తో డివైడ్ చేయాలి. 16 డివైడెడ్ బై 38 is 6 మిగులుతుంది ఇక్కడ. అండ్ ఇక్కడ 7 మిగులుతుంది, 64 పోతుంది కాబట్టి 7 మిగులుతుంది. అండ్ ఇక్కడ 85, 80, 16 5 80 పోతుంది, సో 5 మిగులుతుంది ఇక్కడ 5. సో 6 + 7 + 5 is ఇలాంటిది వచ్చినప్పుడు ఏంది? 5 ఒక 7 లోకి వెళ్ళి ఒకటి దీనికి ఇచ్చేసినాం అనుకోండి, ఇది 6 అయిపోతుంది, ఇది 6 అయిపోతుంది, ఇది 6 అయిపోతుంది. సో 6 3s ఎంత? 18. 18 డివైడెడ్ బై 16 అంటే ఎంత? 2. అంటే మీరు అన్ని యాడ్ చేసి డివైడ్ చేసినా అదే ఆన్సర్ వస్తుంది. అలా కాకుండా ఇండివిజువల్ గా డివైడ్ చేసి వచ్చిన రిమైండర్స్ ని యాడ్ చేసినా అదే ఆన్సర్ వస్తుంది. ఓకేనా? అంటే ఇక్కడ ఒక స్టెప్ మిగిలిపోతుంది మనకి. ఇది కాంప్లెక్స్ అడిషన్ అయిపోతుంది. అదే 4 + 7 + 6 + 7 + 5 అంటే సింపుల్ అడిషన్. సో అది చాలా ఈజీగా అయిపోతుంది. సో వీ షుడ్ ట్రై టు ఆప్ట్ దిస్ మెథడ్. ఇంకోటి, ఇది అడిషన్ ఉన్నప్పుడు ఇలా. ఇప్పుడు ఫైండ్ ది రిమైండర్ when 123 × 1234 is divided by 15. ఈ క్వశ్చన్ ఎలా సాల్వ్ చేస్తారు? ప్లీజ్ ట్రై. తులసిరామ్ 2 అని పెట్టారు ఆన్సర్. ఒక్కసారి ఎలా వచ్చింది ఆన్సర్ చాట్ లో పెట్టండి. ఎలా చేశారు? హౌ డిడ్ యూ డూ? వాట్ ఈస్ యువర్ అప్రోచ్? ఇండివిజువలా లేకపోతే మొత్తం చేసా? ఓకే, మరి 4 3s are 12 అని చెప్పి చేయడం దట్ విల్ నాట్ బి ఆల్వేస్ ట్రూ. నో, దట్ ఈస్ నాట్ ఆల్వేస్ ట్రూ. ఓకే, నేను చెప్తాను. ఓకే, ఐ విల్ సే. ఇక్కడ ఏంటి అంటే 123 × 1 2 3 4 డివైడెడ్ బై 15. సో ఇక్కడ ఇండివిజువల్లీ దీన్ని డివైడ్ చేయాలి. ఫస్ట్ 1 2 3 డివైడెడ్ బై 15 చేస్తే ఏమవుతుంది? 120 అనేది
6 times లో 8 times లో వెళ్ళిపోతుంది. సో ఇక్కడ మనకి 3 అనే రిమైండర్ మిగులుతుంది. అండ్ ఇక్కడ ఎంత అవుతుంది 15 ones 15 8s 123 3 మిగిలింది 34 4 మిగిలింది. సో 84 వస్తుంది. 84 అంటే మళ్ళీ 84 ఉంది. 4 3s 12. ఒక్క నిమిషం, మనకు కావాల్సింది రిమైండర్. నేను ఏదో చేస్తున్నాను. 123 4 డివైడెడ్ బై 15 చేస్తే, దీన్ని చేస్తే ఇక్కడ మనకి 3 అనే రిమైండర్ వస్తుంది. దీన్ని చేస్తే ఏమైపోతుంది 4 అనే రిమైండర్ వస్తుంది. ఎందుకంటే 84 times లో పోయింది, మిగిలింది 4 అనే రిమైండర్ వచ్చింది. సో 3 4s 12. ఓకే తులసిరామ్, నాకు తెలిసి రిమైండర్ దీంట్లో 3 అండ్ దీంట్లో 4 కలిపి 3 into 4 అని చెప్పుకుంటారు. రైట్. నేనేమనుకున్నా అంటే యూనిట్ డిజిట్ తీసుకుని ఉన్నారేమో అనుకున్నా, అలా కాదనమాట. సో 3 into 4 12. దీని రిమైండర్ కనుక్కోవాలి, దీని రిమైండర్ కనుక్కోవాలి, ఈ రెండింటిని మల్టిప్లై చేయాలి, వచ్చేదే ఆన్సర్ మనకి. ఓకేనా? ఇలాంటి సిమిలర్ క్వశ్చన్ ఇంకోటి. ఇది ఒకసారి ట్రై చేయండి. ఫైండ్ ది రిమైండర్ వెన్ 7/4 is divided by 4. ఏమొస్తుంది ఆన్సర్ చాట్ లో పెట్టండి, ట్రై చేయండి. ఇంటర్మీడియట్ లో ఉన్నప్పుడు మా ఫిజిక్స్ సార్ ఉంటుండే అనమాట. అతను ఏం చెప్తున్నా అంటే, సార్ రావట్లేదు ప్రాబ్లం అంటే, పేపర్ మీద పెన్ పెట్టండి వస్తుంది, పేపర్ మీద పెన్ పెట్టండి వస్తుంది అంటే. పేపర్ మీద పెన్ పెడితే ఎట్లా వస్తుంది సార్ అంటే, పెన్ పెట్టి ఏదో ఒక ట్రై వస్తుంది అని అంటారు అనమాట. సో అందుకోసం ఏంటి అంటే, పెట్టి ఏదో ఒకటి ట్రై చేయాలి. ట్రై చేసినప్పుడు వీల్ గెట్ సమ్ ఐడియా. జీవితంలో మనకి ఏ దారి కనిపిస్తలేదు, ఎట్లా పోవాలి అని చెప్పేసి ఉందనుకోండి, ఎట్లా చేయాలి ఏం చేయాలి అని అర్థం కాని టైంలో మనకి కనిపించినంత దూరం వెళ్ళాలి. ఎంత దూరం వరకు అయితే లైట్ ఉంది, ఎంత దూరం అయితే కనిపించగలుగుతుందో అంత దూరం వెళ్ళిన తర్వాత ఆటోమేటిక్ గా అక్కడ నుంచి ముందున్న దారి కనిపిస్తుంది. సో మనకి ఏదున్నా ఎంతవరకు కనిపించగలుగుతుందో అంతవరకు పోవాలి. సో ఈ ప్రాబ్లం చేద్దాం. ఇప్పుడు 7/4 లో రిమైండర్ ఎంత అని అడిగినారు. 7/4 divided by 4 అంటే, సో 7 into 7 into 7 into 7 divided by 4 అని రాయొచ్చు. ఓకేనా? సో దీన్ని మనము ఈ రెండు మల్టిప్లై చేసేసుకుందాం. 49 into 49 divided by 4. సో దీంట్లో ఎంత మిగిలింది 1 మిగిలింది. 48 పోతుంది. దీంట్లో ఎంత మిగిలింది 1 మిగిలింది. సో రిమైండర్ విల్ బి 1. అంతే. ఇండివిజువల్ గా రాసేసి దాంట్లో ఇండివిజువల్ రిమైండర్స్ తీసి ఆ రిమైండర్స్ ని మల్టిప్లై చేసి ఫైనల్ గా ఎంత మిగిలిందో అదే ఆన్సర్ అన్నమాట. ఓకే, ఇప్పుడు ఇది చూడండి. ఫైండ్ ది రిమైండర్ when 1 2 3 power 3 to 1 is divided by 5. ఇలాంటి ప్రాబ్లం చేయాలంటే ఫస్ట్ ఏంటిది 123/321 అని ఉంది. ఓకేనా? సో ఏంటి అంటే లాస్ట్ లో ఉన్న 321 డివైడెడ్ బై
3 పవర్ 321 డివైడెడ్ బై 5 చేస్తే ఎంత వస్తుందో అంతే రిమైండర్ ఉంటుంది మనకి. సో ఒకసారి 3 సైక్లిసిటీ ఎట్లుంది, 3 ఎలా ఉంటుందో చూద్దాం. 3 పవర్ 1 అంటే ఎంత వస్తుంది, 3 వస్తుంది. 3 స్క్వేర్ అంటే ఎంత, 9. 3 క్యూబ్ అంటే ఎంత, 27, కాబట్టి 7 మిగులుతుంది. 3 పవర్ 4 ఎంత, 81, కాబట్టి 1. 3 పవర్ 5 ఎంత, 81 into 3 243 అవుతుంది, కాబట్టి లాస్ట్ లో 3 మిగులుతుంది. సో ఇది కూడా 4 టైమ్స్ సైక్లిసిటీ 4 ఉంది దీంట్లో రిమైండర్ లో. మనం ఇప్పుడు 321 ని 4 తో డివైడ్ చేసుకుంటే ఎంత మిగులుతుంది మనకి, రిమైండర్ అనేది 1 మిగులుతుంది. ఎందుకంటే 32 పోతుంది కాబట్టి 1 ఒక్కటి మిగిలిపోతుంది. సో 3 పవర్ 1 ఎంత, 3. సో ఈ టోటల్ ప్రాబ్లం లో ఉండే రిమైండర్ కూడా ఇంతే ఉంటుంది. ఓకేనా? సో this is how we solve problems related to factorial, unit digit, remainder, ఇవన్నీ ఉంటాయి. ఓకే, ఇప్పటివరకు ఏమన్నా డౌట్ ఉందా? ఇప్పుడు ఒక 10 minutes డౌట్స్, ఎవరివన్నా ఏమన్నా డౌట్స్ ఉంటే ఐ టేక్ ద డౌట్స్. అన్మ్యూట్ ఆప్షన్ అందరికి ఇచ్చే పృథ్వీ, ఎవరైనా డౌట్ ఉంటే దే విల్ అన్మ్యూట్ అండ్ దే విల్ ఆస్క్. వేరే వాళ్ళు ప్లీజ్ స్టే మ్యూటెడ్, ఎందుకంటే వీఆర్ ఒక మంచి డిసిప్లైన్డ్ గా ఉండాలి. అన్మ్యూట్ చేసుకోండి, మాట్లాడి మ్యూట్ చేసుకోండి. రైట్, మహేష్ అన్మ్యూట్ చేస్తున్నారో మ్యూట్ అయిపోతున్నారు, అన్మ్యూట్ చేసుకుంటున్నారో మ్యూట్ అయిపోతున్నారు. మీరు మామూలుగా ఏమన్నా నార్మల్ ఈ మ్యాథ్స్ రిలేటెడ్ కాకపోయినా ఎగ్జామ్ ఎలా ప్రిపేర్ అవ్వాలి అలాంటి ఏమన్నా క్వశ్చన్ అడిగినా కూడా యూ కెన్ సే ఆస్క్. హలో హలో డౌట్స్ అడుగు రోషిక్. సార్, అంటే ఇప్పుడు జీకే ఉంటాయి కదా, జనరల్ నాలెడ్జ్ ఎంత చదివినా అంటే కొంతవరకు గుర్తుంటున్నాయి కానీ మళ్ళీ తర్వాత మర్చిపోవాల్సి వస్తుంది. మర్చిపోవాల్సి వస్తుందా, మర్చిపోతున్నారా? మర్చిపోతున్నారా? సో యాక్చువల్లీ నేను చెప్తాను, నేను నా ఎగ్జామ్ లో వాడిన ట్రిక్. ఐఎమ్ స్టాపింగ్ రికార్డింగ్ హియర్. ఎవరన్నా విన్నప్పుడు కూడా దేనికి చూసుకో. ఓకే, ఎగ్జామ్ లో మెయిన్లీ స్ట్రాటజీ ఎలాంటిది వాడాలి అంటే, ఎగ్జామినేషన్ హాల్ ప్లీజ్ 5 minutes నేనే మాట్లాడతాను, మీకు ఛాన్స్ లేదు. థ్యాంక్ యూ. ఓకే, సో ఏంటి అంటే ఎగ్జామ్ లో మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ యువర్ మెంటల్ స్టెబిలిటీ. మీరు ఎంత చదివారన్నది కాదు ముఖ్యం. చాలా మందికి ఇది అనుభవం అవుతున్న విషయమే. చదువుకొని వెళ్ళిపోతారు, ఎగ్జామ్ పేపర్ చూడగానే బ్లాంక్ అయిపోయింది సార్, ఎగ్జామ్ చూడగానే బ్లాంక్ అయిపోయింది అని అంటుంటారు. ఎందుకు అయిపోతుంది అంటే ఒక ఫియర్, ఒక యాంగ్జైటీ లాంటిది క్రియేట్ చేసుకుంటారు. అడిగి పోయిన తర్వాత ఏదో అంటే భయం అనొచ్చు, లేకపోతే ఎక్సైట్మెంట్ అనొచ్చు, యాంగ్జైటీ అనొచ్చు, ఏదైనా అనొచ్చు, దానివల్ల మనకి ఆన్సర్స్ రావు. సో మనం మెంటల్లీ ఎంత స్టేబుల్ గా మెంటల్లీ ఉంటే అంత మంచిగా ఎగ్జామ్ రాయొచ్చు. మెంటల్ స్టెబిలిటీ ఎట్లా అంటే, ఎగ్జామ్ రాసేటప్పుడు మధ్యలో డీప్ బ్రీతింగ్ తీసుకోండి. డీప్ బ్రీతింగ్ తీసుకుంటే ఏమవుతుంది, మన బ్రెయిన్ కి ఎక్కువ ఆక్సిజన్ అందుతుంది. ఎక్కువ ఆక్సిజన్ అందినప్పుడు ఇట్ విల్ వర్క్ వెరీ గుడ్. అండ్ ఎగ్జామ్ లో రాసేటప్పుడు దిస్ ఈస్ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్. ఇది మీరు ముందు ప్రాక్టీస్ చేసేటప్పుడు యూ ప్రాక్టీస్ ఇట్ ఏ లాట్ అండ్ ఓన్లీ ఆఫ్టర్ దట్ యూ అప్లై ఇన్ యువర్ ఎగ్జామినేషన్. డైరెక్ట్ పోయి నేను ఎగ్జామ్ లో అప్లై చేస్తాను అనుకుంటే బ్యాక్ ఫైర్ అవుతుంది. సో నేను చెప్పబోయే టెక్నిక్ చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు రోషిక్ అడిగాడు, సార్ నాకు జిఏ ప్రాబ్లం ఉంది అని చెప్పేసి. సో మీరు బ్రెయిన్ లో ఇలా ఫిక్స్ కండి, ఏంటి అంటే నాకు జిఏ రాదు, నాకు జిఏ అసలు ఏ మాత్రం రాదు అని చెప్పేసి ఫిక్స్ అయిపోయి ఎగ్జామ్ లోకి వెళ్ళి ఎగ్జామ్ పేపర్ లో ఫస్ట్ జిఏ అటెంప్ట్ చేయండి. జిఏ అటెంప్ట్ చేసి నాకు 5 మార్క్స్ వచ్చినా చాలు అని అనుకున్నారు అనుకోండి. జిఏలో 5 మార్క్స్ వచ్చినా చాలు, జనరల్ స్టడీస్ లో 5 మార్క్స్ వచ్చినా చాలు అని చెప్పేసి యూ ఫస్ట్ అటెంప్ట్ జిఏ. అటెంప్ట్ చేసినప్పుడు వెన్ యూ కెన్ ఆన్సర్ 10 questions,
10 క్వశ్చన్స్ ఆన్సర్ చేసినప్పుడు యువర్ బ్రెయిన్ ఫీల్స్ హ్యాపీ. యువర్ బ్రెయిన్ ఫీల్స్ హ్యాపీ. ఎప్పుడైతే మన బ్రెయిన్ హ్యాపీగా ఫీల్ అవుతుందో, చాలా మంది మనం చాలా విషయాలు చూస్తుంటాం. ఏంటి అంటే జైల్లో ఉన్న వాళ్ళని ఎవరన్నా ఇంటర్వ్యూ చేస్తే ఏదో ఆవేశంలో చేసేసిన సార్ అంటారు, ఆవేశంలో జరిగిపోయింది అంటారు, ఆ 1-2 మూమెంట్స్ లో ఆవేశంలో జరిగిపోయింది అంటారు. ఆ ఆవేశం కాకుండా అక్కడ ఆనందంగా ఉంటే ఆ పని చేయకపోతుండే మనం. ఆనందంగా ఉంటే జోష్ మే నహీ హోష్ మే కామ్ కరో అని అంటారు. ఒకటి ఉంటుంది స్లోగన్, కొటేషన్ టైప్. జోష్ మే నహీ హోష్ మే. జోష్ లో కాదు, హోష్ అంటే మన కాన్షియస్ గా చేయాలి ఏ పని చేసినా. సో వెన్ వీఆర్ హ్యాపీ, మన బ్రెయిన్ అనేది చాలా చాలా గుడ్ గా వర్క్ చేస్తుంది, చాలా హ్యాపీగా, చాలా బాగా వర్క్ చేస్తుంది. ఇప్పుడు కరోనా గురించి కూడా ఏదైనా వస్తే ఏమంటున్నారు, ఏదన్నా మంచి మంచి కామెడీ మూవీస్ చూడండి అది ఇది అంటారు. న్యూస్ లో నుంచి భయపడకుండా కామెడీ న్యూస్ చూస్తే మన మైండ్ డైవర్ట్ అయిపోతుంది. సో ఆ రీజన్ వల్ల ఏంటి అంటే మనం ఫస్ట్ ఏమనుకోవాలి, నాకు అసలు జిఏ అసలు ఏ మాత్రం రాదు అనుకొని పోయి జిఏ నాకు 5 మార్క్స్ వస్తాయి అనుకుందాము, 10 మార్క్స్ వచ్చినాయి అనుకోండి. 10 మార్క్స్ వచ్చినప్పుడు అవర్ బ్రెయిన్ ఫీల్స్ హ్యాపీ. ఓకే, నేను అనుకున్న దానికంటే ఈజీ వచ్చింది పేపర్ అని చెప్పేసి మన బ్రెయిన్ అనుకుంటుంది. అనుకున్న తర్వాత మనం నెక్స్ట్ అటెంప్ట్ చేసే సబ్జెక్ట్స్, నెక్స్ట్ అటెంప్ట్ చేసే పార్ట్స్ కూడా, సెగ్మెంట్స్ కూడా చాలా ఈజీగా చేస్తాం. అలా కాకుండా చాలా మంది ఏమంటారు, ఫస్ట్ ఈజీ చేసేయండి తర్వాత హార్డ్ చేయండి అంటారు. దట్ ఈస్ ఆల్సో గుడ్ థింగ్. అందుకోసం నేనేమంటున్నా, నేను చెప్పే టెక్నిక్ ఫాలో అయ్యే ముందు మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే, నాకు రాదు అని చెప్పేసి గుర్తుపెట్టుకోని, నాకు అసలు రాదు అని అనుకోవాలి. 5 మార్క్స్ వచ్చినా చాలు అనుకోవాలి. అనుకున్న తర్వాత మీరు అటెంప్ట్ చేస్తే 10 మార్క్స్ వచ్చింది, మీరు ఒకవేళ మీకు 5 మార్క్స్ వస్తుంది అనుకుంటే మీకు అసలు ఏం రాదు, నాకు 0 వస్తుంది అని అనుకొని పోవాలన్నమాట. బ్రెయిన్ అట్లా ట్యూన్ చేసుకోవాలి. నాకు 0 వస్తుంది జిఏలో అనుకొని పోయి అటెంప్ట్ చేసినాం అనుకోండి, అక్కడ 3 మార్క్స్ వచ్చినా దట్ ఈస్ మోర్ దెన్ యువర్ ఎక్స్పెక్టేషన్. So then your brain feels happy. These are all psychological facts. దీనికి ప్రూఫ్ కావాలంటే కూడా మీకు దొరుకుతాయి. కాకపోతే ఏంటి అంటే ఈ సైకలాజికల్ ఫ్యాక్ట్స్ మనం ప్రాపర్ గా అప్లై చేయాలి. ఇది ప్రాక్టీస్ సెషన్ లో మీరు చేయండి. ముందు ప్రాక్టీస్ సెషన్ లో మీరు ఇంకొక తప్పు పని చేసేది ఏంటి, చాలా మంది చేసే తప్పు పని ఏంటి అంటే, ఎగ్జామినేషన్ ఉంటుంది 2 hours, కానీ ఇంట్లో 2 hours కూర్చొని ప్రాక్టీస్ చెయ్యరు. చాలా మంది చేసే పని 2 hours ఉంటే మీరు 2 hours ఒక ప్లేస్ లో కూర్చోగలగాలి. వాటర్ కోసము ఆర్ ఒక్క నిమిషం, మొబైల్ హీట్ అయిపోతుందని వచ్చింది. వినిపిస్తుంది కదా? ఇస్ ఇట్ ఆడిబుల్? హలో.